లేచింది బిందియా పాప. హాయ్ చెప్పు, కెమెరా హాయ్ చెప్పు, కెమెరా హాయ్ చెప్పు, చాచి హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, కిసి. హలో గైస్, వాట్సాప్ కైసే హై, ఎలా ఉన్నారు అందరూ? మొత్తం బర్సే ఓహో ఆదా అంటే మొత్తం, ఆదా అంటే సగం. ఓకే. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. దిస్ ఇస్ మై బ్రదర్ విజయ్ రెడ్డి. కానీ ఇది వేసుకున్న బట్టల గురించి నాకు తెలియదు. మదన్న మనల్ని పూజకి ఇన్వైట్ చేసిండు, కానీ అన్ననే ఎక్కువ తీయలేను. చేశారు. మదన్న వన్ ఆఫ్ ద బెస్ట్ ఫన్నీయెస్ట్ క్యాండిడేట్. మనకి అన్న చాలా క్లోజ్. మళ్ళీ ఇంకా కొంచెం పైన కలుద్దాం. ఓకే. సో గాయస్, టైటిల్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. ఇక్కడ సిడ్నీలో సత్యనారాయణ వ్రతం చేయబోతున్నారు. మేమందరం అక్కడికి వెళ్తున్నాము పూజకి. ఈడే మన డ్రైవింగ్ సీట్ లో వస్తున్నాడు బ్రదర్ గారు. వెనక అరే బడా డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నా, డ్రైవర్ అంటారు కదా. పక్క కూర్చున్నా కిన్నర్ అంటారా? అవును, మీరిద్దరు. నేను ఓనర్, వెనకాల కూర్చున్నా. ఇప్పుడు మేము మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అక్కని పిక్ చేసుకుని ఆడియన్స్ రియాక్షన్ ఎల్లు అయితే మాకెందుకు. అక్కకి 8 o'clock అని చెప్పినాం, ఇప్పుడు 10 o'clock అవుతుంది. సో మా అక్క రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం. ఆల్రెడీ నన్ను చంపేటట్టే ఉన్నది అక్క. కట్టె పట్టుకొని వచ్చింది కదా. హాయ్ అక్క, హౌ ఆర్ యు? హాయ్ రావ్య, గుడ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్, థ్యాంక్ యూ. వ్లాగ్ వీడియో తీస్తున్నా, అందుకే ఏమంటలేదు, లేకపోతే నన్ను చంపుతుండే లేట్ అయినందుకు. హాయ్ రా ప్రియాంష్ గారు అలిగిండు మన మీద. ఎందుకంటే వాళ్ళ మామ లేట్ వచ్చారు కాబట్టి. ఈ లేట్ చేసినాక నేను ఎప్పుడైనా లేట్ చేస్తాను అక్క. పరువు తీయమంటావా చెప్పు మరి. దిస్ ఇస్ మై సిస్టర్ శ్వేత భోజ్రెడ్డి ఫ్రమ్ అంకాపూర్. నో షీ ఇస్ ఫ్రమ్ మచ్చర్ల. ఆస్ట్రేలియా కాదు, ఇండియా వాళ్ళు. తెలుగులో మాట్లాడండి. మనకు ఆస్ట్రేలియన్ సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు. శ్వేత సిటిజనే కదా, ఆస్ట్రేలియా సిటిజన్ కాదు, సీనియర్ సిటిజన్. పిచ్చి పిచ్చిగా వాగేమంటే పళ్ళు రాలిపోతాయి. మదన్న వాళ్ళ ఇంటికి మన జర్నీ స్టార్ట్ అయిపోయింది. ఒక 40 minutes చూపిస్తుంది. బ్రదర్ గారు M4 ఎక్కిచ్చేసిండు. ఆల్రెడీ మన పాత వీడియోలో చూపించిన 3 ఇల్లులో ఈ ఇల్లు కార్తికన్న బుస్సాపూర్, ఈ ఇల్లు మదన్న తిమ్మాపూర్, ఆ ఇల్లు అవినాష్ అన్న అంకాపూర్. కానీ ఎవ్వరు పూర్ కాదు, రిచో రిచ్. ఇంటున్నా అన్న మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లో అందరి డైలాగులు కలిపి చెబుతున్నావు. అసలు ఎవడరా నువ్వు? చెప్పను బ్రదర్. అయితే మదన్న, ఆర్ యు రెడీ టు సిట్ ఇన్ ద పూజ? yes I am ready. Yeah, come on. Hello, మన బ్యూటిఫుల్ కపుల్ మదన్న అండ్ శ్వేత విత్ అక్షు. వేర్ ఇస్ నక్షు? ఈరోజు అన్న వాళ్ళ ఇంటికే పూజకు వచ్చాం. అయ్యో మదన్న వాళ్ళ డాడీ, మదన్న వాళ్ళ అమ్మ. అలా వస్తావు టీవీలో, నువ్వు కూడా వస్తావు. ఇక పెద్దమ్మ మన కోసం టీ చేసింది. సో కొంచెం పైన కదా ఆగుదాం ఇది, అప్పుడు మొత్తం అంతా కవర్ చేసుకుని వద్దాం. హలో గాయస్, ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా, వచ్చేసాడు రాడు. ఈ లోపల అదే అనుకుంటున్నాడు. మన సందు ఒక మంచి కాంప్లిమెంట్ ఇచ్చిండు అన్న గురించి. ధర్మపురి అరవింద్ లెక్క అనిపిస్తున్నాడు. అరే గుండు ఉంటే మంచిగా ఉంటుండే. ఇంకా చేద్దాం, ఏముంది నీకుంది ట్రూత్ ఉండాలా ఉండదు. నిజంగానే బాబాయ్ ఆడు మా అమ్మకు తమ్ముడు అవుతాడు. మన అమ్మకు తమ్ముడు అయితే మేనమ్మ, మా అమ్మకు బామ్మది అవుతాడు. మరది అయితే మా అమ్మకు బాబాయ్ అవుతాడు. బ్రహ్మదేవుడి కన్నా ముందే పుట్టింటావు, నీకు నేను బాబాయ్ అంటరా. నిజంగానే మా అమ్మకు మరది అవుతాడు. నాకన్నా 6 ఏళ్ళ పెద్దోడు. అవినాష్ అన్న కెమెరా ముందుకు రావడానికి కొంచెం సిగ్గుపడతాడు. సో నో వరీస్. ఇంటికి రాగానే బ్రేక్ఫాస్ట్ ఉప్మాతో స్టార్ట్ చేస్తున్నాం. మన బ్రదర్ గారు వేసుకుంటుండు. హాయ్ రా రిషి. థ్యాంక్ యూ రాధక్క. మీది కూడా శారీ బాగుంది. వింటేజ్ శారీ. మరి అన్న నా సారీ, ఈ సారీ పింక్ కలర్ ఉంది. సో అందరం ఇక్కడ కూర్చోడానికి టెంట్ వేస్తున్నాం. అవినాష్ అన్న మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు టెంట్ ఎలా వేయాలో. మా టెక్కి అవినాష్ అనే ఈ టెంట్ తాళ్ళు కట్టేసేయండి. మన టెంట్ కి ప్రాజెక్ట్ మేనేజర్ మన రాజన్న, మన టెక్కి అవినాష్ అన్న. నా మిత్రుడు ఇప్పుడే వచ్చాడు. వీళ్ళిద్దరు ఎంప్లాయీస్. హైదరాబాద్
విజయ్ రారా పోరా మీ బాబాయ్కి హెల్ప్ అయిపో ఎందుకున్నావురా నువ్వు లేవో నీ యొక్క ముడేయరా నీకు ఇట్లానే. ఇంకా 3 ముళ్ళే వేసినావు గీ 3 వేయరాదా నీకు దుమ్ముడై అక్కడ పంతులు కథ చెప్తే పక్క మా కరికథ చెప్తుంది. సప్నక్క చెప్తావా అన్న కథలు? నేనా చెప్తాడు పక్క. చెప్తా అన్ని నమ్మేస్తారు బాబు. దేవత ఏం చెప్పినా నమ్మేస్తుంది. సంథింగ్ ఎక్స్పీరియన్స్ కొత్త పెళ్లి కొడుకు 2 years అవుతుంది. 2 years కొత్త కాదా, ఎన్ని రోజులకు ఒకసారి బూసులాడతారా మీరు? రోజు 2-3 days ఒకసారి 2-3 days. కొట్టుడు బూసుకాడా అంటే గోసులాడు అంటే భగవంతు హాయ్ హాయ్ కొరియోగ్రాఫర్. వీడు మంచి డాన్సర్ రా అక్క, వీడు మంచి డాన్సర్ తెలుసా, నిజంగా చెప్తున్నా నేను. మస్తు మంచి డాన్సర్ ఆడ. నిజంగా ఒక బాగా లేట్ అవుతుంది కదా. అయిపోయింది. అయిపోయిందా? సో గాయస్ ఫైనల్లీ మన పూజ అయితే అయిపోయింది. హారతి టైం ఇప్పుడు. విజయన్ ఒక్కడే వచ్చిండు, అక్కని మిస్ అవుతుండేమో. ముఖంలో ఏర్పడుతుంది అక్కని మిస్ అవుతున్నట్టు విజయన్న. మిస్సింగ్ లేదు, అది అర్థమైంది కదా. అక్క మళ్ళీ బ్లాగ్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతుంది మన. ఉన్నది ఇట్టింది ఏంది అసలు ఏం మాట్లాడతలేదు, కుశాలు అడుగుతాయని. మన సుజాత అక్క నిన్న యానివర్సరీ అంట. హాయ్ అక్క, హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్. 37 years 37 years ఇండస్ట్రీ యాక్చువల్లీ. 37 years టుగెదర్ సుజాత అక్క. yes సో ఫస్ట్ టైం మన బ్లాగ్ లో పడుతుంది. చూడండి. Do you guys watch my videos? Yeah. Can you introduce yourself to the vlog? I'm Soraya. Yeah, అని పాప అందరికి తెలుసు. మన పూజ కోసం ప్రసాదం చేశారు. ఎవరు చేశారు అక్క? నువ్వేనా? నేనే కష్టపడి. అదేం ప్రసాదం అక్క? యాక్చువల్లీ సిరా. ఇక సేమ్ మన ఇంటికాడ వేసుకున్నట్లు ఇడ కూడా సిరానే చేసినాం దేవుడికి. అక్క ఇప్పుడు మన మెల్బోర్న్ కపుల్ ని మన బ్లాగ్ కి పరిచయం చేస్తుంది. కమోన్ అక్క. నిఖిత్ ఫ్రమ్ ఎండోరా, అనుజ ఫ్రమ్ వనెల్బి. మెండోరనే నేను పెళ్లి చేసుకున్నాక. పెళ్లికి ముందు వనెల్బి ఇద్దరు శ్వేత పూజ కోసం దే కేమ్ డౌన్ ఆల్ ద వే ఫ్రమ్ మెల్బర్న్ డ్రైవ్. డ్రైవ్ లో వచ్చారా? అవును. మన ఫస్ట్ వ్లాగ్లలో అక్క వాళ్ళు అప్పుడు ఏం మాట్లాడలేరు, ఇప్పుడు అందరికి అలవాటు అయిపోయింది. దే ఆర్ రెడీ టు గివ్ మీ ద కంటెంట్. ఐ రియల్లీ అప్రిషియేట్ యూ గైస్, ఎందుకంటే కెమెరాని భయం లేకుండా ఫేస్ చేస్తారు. ఎందుకంటే నువ్వే ట్రైన్ చేసినావు మమ్మల్ని. ఇక మా అక్కలతో ఇట్లా నా మీద లవ్ ప్రేమ, నా మీద లవ్ ప్రేమ మా అక్కల. సో గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు, అందరం గ్యాదర్ అయిపోయినాం. అందరూ వెయిట్ చేస్తారు తినడానికి. ఏవో బ్రదర్ వెజ్ తింటున్నావు రా? ఏమేమి వేసుకున్నావు రా నర్సా? చెప్పు. బజ్జీలు, వడ, వెజ్ బిర్యానీ, ఇదేమో ఫ్రై ఉన్నది, గుత్తంకాయ, చపాతీలు. కొత్త వంకాయనా? పాత వంకాయ కొత్త వంకాయ ఉంటుందా? ఆల్మోస్ట్ ఒక 150 మెంబర్స్ వచ్చారు ఇక్కడికి, ఇంకొక 100 వచ్చేది ఉన్నది. కార్ పార్కింగ్ దొరకక ఆగిపోయారు. నాకు ఎవరు శత్రువులు లేరు అనుకున్నా, ఈడే ఫస్ట్ వస్తాడు. ఓ నమస్తే బేటా బాయ్. నమస్తే మామా. కంగ్రాచులేషన్స్, మొన్ననే జెండర్ రివీల్ అయిందంట. కంగ్రాచులేషన్స్ ఫర్ ద బేబీ బాయ్. మొత్తం నువ్వే చూసిందంతా. ఇగో మన కార్తిక్ అన్న ఇప్పటిదాకా వర్క్ చేసిండు, ఇప్పుడు తింటుండు. మస్తు కష్టపడ్డా నేను కూడా కష్టపడ్డా. నాకు కూడా కితాబ్ ఇరా. కితాబ్ అంటే బుక్క. ఆయన మనల్ని ఎవరు గుర్తించారు. మన ఇంత తాతలు భాస్కర్ అవార్డు కాదే, కార్తిక్ అన్న పిలిచి అన్న మీద ఇద్దాం. అన్న వచ్చి మన మీద కూలిచ్చి కొట్టించుకున్నాడు. నిజంగా భాస్కర్ అవార్డు ఇవ్వాలన్నట్టు. భాస్కర్ అవార్డు. భాస్కర్
తెలియదు నీకు అది? అయ్యో ఆస్కర్ అవార్డు నంది అవార్డు లెక్క బోరెడ్డి ఆల్రెడీ ఇచ్చినాము. బోరెడ్డి ఇచ్చినాము ఏమైనా తీయాలి కదా. కానీ నిజంగా బోరెడ్డి మిస్ అయిపోయింది. మంచి కవిత్వాలన్నీ రాస్తుండే పాపం. కడనా వీఆర్ మిస్సింగ్ యూ గైస్. మీరు ఇక్కడ గమనించవచ్చు ఎలా ఉండేవాళ్ళు ఎలా అయిపోయారు. మనం ఇండియా పంపించాలి. ఇండియా పంపించిండు, తప్పించుకున్నాడు. హరీష్ రెడ్డి పాపం మన పద్దు తింటుంది, సో పాప నాటిపించుకుంటుండు. మీ పొజిషన్ మాకు వచ్చింది, మా పొజిషన్ ఆయనకు వస్తుంది, ఈయనకు వస్తుంది. నెక్స్ట్ మీరే రా. సందు కూడా పంపించండి ఇంటికి. ముందు ఇంటికి పంపించేసి మంచిగా ఎంజాయ్ చేస్తుండు లైఫ్. మనలో నచ్చిండు, మనకు కలిసిండు. అన్ని అక్క ఇంకా కలవలేదు. అక్క పూజలో బిజీ ఉంది. సో పూజ అయిపోయిన తర్వాత కలుద్దాం. అవర్ మౌనిక అక్క ఇస్ హియర్. హాయ్ కూడా చెప్తలేదు అక్క, ఇప్పుడు చెప్తుంది. హాయ్ చెప్పు. వెరీ గుడ్. హాయ్ కుష్ మామా. హాయ్ శ్రీలక్ష్మి. చిట్టుదల్లి అన్నది మంచిగా కొడుకుని ఇండియా పంపించి ఎంజాయ్ చేస్తున్నాడు. అక్క ఇక్కడ ప్రసాదం పెట్టుర్రు. పాపం అక్క ఇంకొంచెం ఎక్క పెట్టుర్రు. తీసుకోవాలి అక్క. అక్క వాళ్ళు మనకు ప్రసాదం పెడతారు ఇప్పుడు. అక్క 2 టైమ్సా? 2 టైమ్స్ 1 టైమా? అన్న మీరిద్దరు చుట్టాలు అవుతారా? నువ్వు రాజన్న చిన్నప్పటి నుంచి ఒకటే దగ్గర అయినా ఒకటే దగ్గర పెరిగాం. మీరిద్దరు ఒకటే క్లాసా? మన్మడ వరుస అవుతాం. నా తాత తాతవా నువ్వు? నిజం అనుకున్నారా పాపం. మళ్ళా అదే పెట్టాల్సి వస్తుంది. నిన్ననే వచ్చిన కెలివిల్లి రిడ్జ్. అక్కడ ఒక ఆర్డర్ ఇచ్చేది ఉండే, ఇచ్చేసి వచ్చేసిన. గుర్తుపట్టిన ఆల్రెడీ మీ ఇల్లు. కొత్త పిల్ల సీన్ బాగా అవుతుందా? మా అన్న మస్తు క్లోజ్. సీన్ అన్న అవుతాడు నాకు. నాకు మొన్న ఎవరు అన్నారు నీకు లేదు ఇక ఒప్పుకోవడం. మా అన్న బ్లాగ్ చూస్తాడేమో. అన్న ఇగో రమేష్ అన్నని కలిసినాం. మన బ్లాగ్ లో చూడు, మన మామాడు తిన్నాడు, నిద్ర వస్తుందట. పాపడికి నిద్ర వస్తుందా నిజంగానే? తిన్న తర్వాత ఏం చేయాలి? కళ్ళు తిరిగి పడిపోవాలి. మన పీటర్ బాయ్ ఆస్ట్రేలియాలో పీటర్ ఇంతే ఫన్ గా ఉంటాడు అందరితోని. ఆస్ట్రేలియా సిటిజన్ కానీ ఇండియా పోతాడు. అదే అర్థం కాదు మనకేంటో. పేట దాహం తీరనిది. రేసింగ్ చెప్తున్నారు ఎప్పుడు అక్కడి వరకు అక్కడ దాకా. నేను ఎక్కడ వరకు వైట్ కారా? సో మన లడ్డుపేటతో రేసింగ్ జరుగుతుంది. ఓకేనా? చాలా బెస్ట్ కానీ అక్కడ ఎవరు లేడు కదా సార్. ఓకే 2 1 చిన్న పిల్లలాగా ఆడుకుంటున్నాడు. లూజ్ అయిపోయిండు. మనమే గెలిచినాం. జిమ్ బాడీ వెల్ ప్లేడ్ లడ్డుపేట. ఒక్కసారి విన్ అయిండు. గెలిచేవాడు కాదురా, గెలిపించేవాడే కింగ్. గేమ్ లో పార్టిసిపేట్ చేసినాం కదా, వీడు ఓడిపోయిండు. అయినా కానీ వీడికి సెకండ్ ఇస్తున్నాను. లడ్డు వాన్ ద రేస్. అందరిని ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. అయిపోయింది. తిన్నారా మంచిగా? సత్యనారాయణ వ్రతం మొక్కిర్రా దేవుణ్ణి? మంచిగా మొక్కిర్రా? ఏమని మొక్కున్నారు చెప్తారా? రీల్ దిద్దు రారా అని నన్ను తీసుకొని వచ్చింది. బట్ నేను అచ్చుడికి ఫోటో దిగుతుంది.
ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. I'm Dana Vinay. I'm Sandhya Sirita and Sujata's friend. ఓకేనా? ఈమె మాత్రం కోకాపేట. Honey, jara go and get some sunglasses and oka suitcase. Yes, with the dollars, yeah. Dollars. లింగడి వేసిపోయినట్నే ఎప్పుడే పొద్దుగాల వేసిపోయినట. పోదాం మరి పోదాం కానీ డ్రెస్ లేదే నాకు, అన్ని వేసుకున్నాయే ఉన్నాయి. నీకున్నదా? నాకు కూడా లేదే. నువ్వు సీరియస్ ఉన్నప్పుడన్నా ఎత్తి అయిపోతుండే కానీ నేను కూడా ఎవరో నాడకచ్చుకుంటూ ఉంటే నాకేం తెలుసు ఆడి వేసిపోతాడని. మదన్న డ్రెస్ చేంజ్. దిస్ గాయ్ హాయ్ సృజన్. దిస్ గాయ్ లేట్ వచ్చిండు చాలా. వయసు మొన్ననే పోయేసిండు. ఇంకా పిల్లలు ఉంటే చూసి పెట్టిండు. యా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సిడ్నీలో ఉన్నాడు. సో గాయస్ ఎవరన్నా ఉంటే మన కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి పిల్ల ఉన్నదని, నేను సెట్ చేస్తా. పైసలు ఏం తీసుకోను. మన స్వప్నక్క మనల్ని వదిలేసి వెళ్తుంది. మళ్ళీ వస్తా ఒక హాఫ్ అన్ అవర్ లో. You guys are leaving? మళ్ళీ వస్తా. Okay, good. సో గాయస్ సాయంత్రం 7 అవుతుంది. పూజ టోటల్ అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఫ్యామిలీ అంతా. మంచిగా మొక్కినాం. ఫుడ్ కూడా చాలా బాగుంది. మంచిగా తిన్నాం. దాంట్లో స్పెషల్లీ పులిహోర. శ్రీకాంత్ బ్రో నమస్తే. అప్పుడెప్పుడు 2 ఏళ్ళ కింద కనబడ్డాడు బ్రో. మనకు పొద్దున కనబడ్డాడు. పార్టీ స్టార్ట్ అయ్యే టైంలో అయిపోయేటప్పుడు మళ్ళీ కలిసిండు. బాగా చెప్పడానికి వచ్చిండు బ్లాగ్ కి. కటాన్ ఇప్పుడు వచ్చిండు అన్న. దేవుని మొక్కిపోయా ఫస్ట్. దేవుడు అక్కడ పెట్టుకోరా గ్రాఫిక్స్ లా. ఇప్పుడు అంతాక్షరి ఆడుతున్నాం. ఇదొక టీము. లాహిరి 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 గా గల్లు గజ్జె. నాకిష్టమని అన్నది నా ప్రతి శ్వాస, నువ్వే నా లోకమని అన్నది నా ప్రతి శ్వాస. ఎన్ని లాలతే బాగా అప్పించిన పాటలు పాటలు అయితే లా అంటారు, అయితే మా అంటారు. ఇంకా వేరే పదమే లేదు. మేము గెలిచినాం. రెడీ. అంతాక్షరి చాలా రసవత్తంగా సాగింది. సో హాయ్ కుష్ రెడ్డి వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ us, Sridhar and Madhu. థ్యాంక్ యూ Shweta for being a great host. Please subscribe to Kushal. Thank you. వెనకాల ఉన్నది ఒక కర్త కర్మ క్రియ మిస్టర్ కుష్ రెడ్డి. నేనే బొట్టేది బొట్టు ఫేస్ అంతా ఆయిల్ అయింది, అందుకే మొహం కడుక్కున్నా. సో బొట్టు పోయింది. ఒక మంచి ఫ్రెండ్ దొరికిండు, మిత్రుడు. థ్యాంక్ యూ బాబు ఫర్ ఇన్వైటింగ్ మీ. మనకు బాబు ఆల్రెడీ నంబర్ తీసుకున్నా. ఇంటికి పోయినాక వేస్తా బాబుకి ఎట్లయినా ఫోన్. ఓకే, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్ బాయ్.